హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో గర్భవతులకి పీసీఓడి ఆర్ పీసీఓఎస్ ఉంటే ఏవి తినకూడదు అన్నది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే పీసీఓడి ఆర్ పీసీఓఎస్ అంటే అవి ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అనేది తెలుసుకున్నట్లయితే సోయా ప్రోడక్ట్స్ అనమాట. అంటే మీల్ మేకర్ అలాంటివి సోయా ప్రోడక్ట్స్ అనేవి ఇక్కడ తీసుకోకూడదు. ఎందుకంటే అవి తీసుకోవడం వల్ల మనకి ఈ పీసీఓడి ఆర్ పీసీఓఎస్ అనేది ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, అందువల్ల మనము సోయా ప్రోడక్ట్స్ అనేవి ఎక్కువగా తీసుకోరాదు. అలాగే గ్లూటిన్ ఉన్న పదార్థాలు అంటే మైదా, కందిపప్పు ఇలాంటి వాటిల్లో ఇది గ్లూటిన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అందువల్ల అది కూడా తీసుకోకూడదు. అవి తీసుకున్నప్పుడు కూడా పీసీఓడి అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాటిని కూడా మన ఫుడ్లో అవాయిడ్ చేయడం బెస్ట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చక్కెర, బెల్లం వీలైనంత వరకు తగ్గించుకోవాలి. మనం తినే ఫుడ్లో చక్కెర, బెల్లం ఉంటే అవి వీలైనంత వరకు తగ్గించుకోవాలి. అసలు తినకుండా ఉంటేనే బెస్ట్ పీసీఓడి ఉన్నవాళ్ళు. ఓకేనా, ఈ విధంగా ఈ ఫుడ్స్ తీసుకోకపోతే పీసీఓడిని మనము కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే కూల్ డ్రింక్స్, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు అస్సలు తినకూడదు. ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి పీసీఓడి అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇవి కూడా అవాయిడ్ చేయడం మంచిదని చెప్పవచ్చు. ఓకేనా, కూల్ డ్రింక్స్ అలాగే నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు అంటే ఊరగాయలు అంటారు కదా, పికిల్స్, ఆ పికిల్స్ లాంటివి అస్సలు తీసుకోకూడదని చెప్తున్నారు. ఓకేనా, నెక్స్ట్ చూసుకున్నట్లయితే కార్బోహైడ్రేట్స్ ఉన్న పదార్థాలు తక్కువగా తీసుకోవాలి. ఈ కార్బోహైడ్రేట్స్ ఉన్న పదార్థాలు అంటే ఇవి పప్పు దినుసుల కిందకు వస్తుందండి. ఈ పప్పు దినుసులు అనేవి తీసుకోకుండా ఉండడం మంచిది. ఓకేనా, పీసీఓడి అలాగే పీసీఓఎస్ అనేది ఎక్కువగా అవుతుంది కాబట్టి కార్బోహైడ్రేట్స్ ఉన్న పదార్థాలు అనేవి ఎక్కువగా తీసుకోరాదు. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. పీసీఓడి ఉంటే ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అన్నది ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. డౌట్ ఉంటే ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. కమెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.